దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. కొద్ది నిమిషాలు విందాం. ఈరోజు కొన్ని మాటలు మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కొన్ని కఠినంగా కూడా అనిపించవచ్చు. కానీ ఆ కఠినమైన మాటలు, ఆ ఇబ్బందికరమైన మాటలు, ఆ మాటలకు తగిన బ్రతుకు మనలో ఉంటే సరి చేసుకోవడానికి మాత్రం ఇష్టపడదాం. ఎందుకు ఈ మాటలు ఈరోజు చెప్పాలి అని అంటే, దేవుని కృప వలన అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో సభలకు వెళ్ళడం జరుగుతుంది. సంఘాల్లోనూ బహిరంగ సభల్లోనూ. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కువ మంది అక్కడుండే యవనస్తులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, వారి యొక్క నడవడిక ఈ బైబిల్కి, ఈ దేవునికి చాలా విరుద్ధంగా కనబడుతుంది. సభల్లో చాలా కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే పగలంతా పని చేసుకుని సాయంత్రం ఇదిగో పలానా రోజు మీటింగ్ ఉందంటే పనులన్నీ ముగించుకుని సభ కొరకు ఇక వారి నిద్రను కూడా మానుకొని ఫ్లెక్స్లు కట్టడానికి, పోస్టర్లు అంటించడానికి, సభ జరిగే ఆ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేయడానికి, పాంప్లెట్స్ పట్టుకుని చర్చిలకు వెళ్ళడానికి, అవసరమైతే దానాన్ని ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడట్లా. ఇంత చేస్తున్నా, ఇన్ని పనుల్లో వారు నిమగ్నమై ఉన్నా వారి నడవడిక మాత్రం ఏమాత్రం బైబిల్కి దగ్గరగా ఉండట్లేదు. ఇలాంటి క్యారెక్టర్ ఎక్కడుందనంటే, అదే ఇలాంటి వ్యక్తులు ఎక్కడుంటున్నారనంటే సంఘానికి వస్తున్న బిడ్డల్లోనే కనబడుతున్నాయి ఇలాంటి వ్యక్తిత్వాలు. పలానా సంఘం పలానా సంఘం పలానా సంఘం అని చెప్పనవసరం లేదు, కానీ ప్రతి సంఘంలో ఇదే తంతు నడుస్తుంది. దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నారు, కానీ దేవుడు అంటే భయం లేదు. దేవుని కొరకు సమయాన్ని వెచ్చిస్తాం, కానీ దేవుడు అంటే భక్తి లేదు. దేవుని కొరకు ధనాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, కానీ దేవుని మీద, దేవుని మాటల మీద అనువంతైన విధేయత చూపే తత్వం వారి జీవితాల్లో లేదు. ఎవరైతే సంఘంలో యాక్టివ్గా ఉంటారో, అన్ని పనుల్లో ముందుంటారో వారి జీవితాలను మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెబుతున్నా. పనులన్నీ చక్కగా చేస్తారు, అంతా బాగుంటాయి, కానీ మాట తీరు బాగోదు, చూపులు బాగోవు, సంఘంలో వారు కూర్చునే విధానం బాగోదు, అక్కడ వారు మాట్లాడుకునే ఆ మాటలు బాగోవు. ఒక మాటలో చెప్పాలనంటే అన్నిటిలోనూ ముందుంటున్న ఈ క్రైస్తవ యవనస్తులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఈ విశ్వాసులను చెప్పుకుంటున్న వారు అన్ని పనుల్లో ముందుంటారు, అన్నిటికీ సహకరిస్తారు, చెమటోడ్చి కష్టపడతారు, ధనాన్ని ఇస్తారు. ఎన్నిచ్చినా తెలియని ఒక నిర్లక్ష్యం, అంటే దేవుడు అంటే భయం లేకపోవడం, సంఘం అంటే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, దేవుని మాటలంటే లెక్కలేనితనం, వాక్యమన్నా లేదా వాక్యం చెప్పే వ్యక్తులైనా వారిని కనీసం ఎలా గౌరవించాలో తెలియకపోవడం, ఇదంతా ఎక్కడ కనబడుతుందని అంటే క్రైస్తవ సంఘాల్లోనే కనబడుతుంది. అయితే ఇలాంటి నడవడుకున్నప్పుడు ఇన్ని కార్యాలు చేస్తున్నారు కదా అని దేవుడు వదిలేస్తాడా అంటే, మన దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంతే కోప్పడతాడు ఆయన. ఈ మధ్య మన సంఘాల్లో కావచ్చు, మిగిలిన బోధల్లో కావచ్చు, ఎక్కువగా మనకి ఏం వినబడుతుందని అంటే, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, ఆయన జాలిపరుడు, కృపాసత్య సంపూర్ణుడు, ఆయన మనం ఎలా బ్రతికినా ఆయన చూసి చూడనట్టు కరుణతో, జాలితో, దయతో మనల్ని అలా వదిలేస్తున్నాడన్నట్టుగా బ్రతుకుతున్నాం. కానీ మన దేవుడు కేవలం ప్రేమమయుడే కాదు, మన దేవుడు మనల్ని శిక్షించేవాడు కూడా. మన దేవుడు అందరి దేవుళ్ళ చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు.
మన దేవుడు ఏదో ఉదాసీనంగా అలా కాలాన్ని గడిపేసేవాడు కాదైన. మన దేవుడు ఆయన ప్రతీది అడిగే దేవుడైన. మన దేవుడు మన జీవితాల్లో ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రతీది చూసే దేవుడైన. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు సంఘాల్లో ఎలా ఉన్నాయంటే మన క్యారెక్టర్స్, మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయనంటే, సంఘంలోనే పాటలు పాడుతుంటాం, అదే సంఘంలోనే ప్రేమ వ్యవహారాలు నడిపిస్తుంటాం. అందుకే ముందే చెప్పాను, కొన్ని మాటలు మీకు అభ్యంతరకరంగా అనిపించవచ్చు, కానీ అవసరమైన మాటలు. ఎందుకనంటే ప్రజెంట్ మన సంఘం చాలా బాగుంది, భవిష్యత్తులో ఇలాంటివి రాకూడదంటే, ఈ నిర్లక్ష్య ధోరణి మనలోకి రాకూడదని అంటే ఈ భయం కూడా మనకు ఉండాలి. సంఘంలో పాటలు పాడుతున్న వ్యక్తుల మధ్య ప్రేమ వ్యవహారాలు నడుస్తాయి. సంఘంలో ప్రార్థన చేస్తున్న వ్యక్తుల మధ్య వెటకారాలు నడుస్తాయి. సంఘంలో యాక్టివ్గా ఉన్న ఈ మెంబర్స్ మధ్య పనికిరాని సంభాషణ అంతా సంఘంలో పెడుతుంటారు. ఎవరైతే సంఘంలోకి వస్తారో, సంఘంలో ప్రధానమైన పాత్రలు పోషిస్తారో, వారి జీవిత విధానాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. రోజులు మారుతున్నప్పుడు వీరి క్యారెక్టర్లో కూడా తెలియకుండా మార్పు వస్తుంది. విధేయత చచ్చిపోద్ది, అవిధేయత తెలియకుండా మెల్లగా పేకల మీదకి ఎక్కువ కూర్చుంటుంది. సంఘంలోనికి వచ్చిన తర్వాతే రాజకీయాలను గూర్చిన సంభాషణ, సంఘంలోనికి వచ్చిన తర్వాతే ఈ స్కోర్లు గూర్చి, ఈ చాటింగ్ల కోసం, సినిమాల కోసం, యాక్టర్ల కోసం, సమాజంలో జరుగుతున్న మనకి పనికిరాని ప్రతి విషయం కోసం సంఘంలోనికి వచ్చి డిస్కషన్ చేసుకోవడం ఎక్కువ. ఇవి జరుగుతున్నాయా? నేను కల్పించి చెప్తున్నాను, జరుగుతున్నాయి. కాకపోతే మాట్లాడుకుంటే బాగోదు కదా అని పెద్దగా మాట్లాడరు. ఇంకా అంటే ఈ సంఘాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, ఎక్కడికి వెళ్ళినా కొన్ని సంఘాల్లో అలాంటివి కనబడుతున్నాయి. అప్పటి వరకు అన్నీ చేస్తుంటారు, సంఘంలోనికి వచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. అప్పటి వరకు స్టేజ్ మీద అటు ఇటు తిరిగి కష్టపడుతుంటారు. ఇలా వాక్యం చెప్పే సమయానికి ఎవ్వరు కనబడరు. ఆ వెనక్కి పోయి మొబైల్స్తో పబ్జీ ఆడుకుంటుంటారు, ఫ్రీ ఫైర్ చూసుకుంటున్నారు, లేదంటే ఈ మధ్య వస్తుంది ఐపీఎల్ చూస్తుంటారు. అంటే ఇది ఏం జరుగుతుంది? దేవుని పనిలో ఉంటే సరిపోద్ది, దేవునికి సమయాన్ని ఇస్తే చాలు. మనం ఎలా ఉన్నా దేవుడు అర్థం చేసుకుంటాలే, ఆయన ప్రేమామయుడు కాబట్టి మనల్ని అర్థం చేసుకుని వదిలేస్తాడు అనుకుంటున్నాం. దేవుడు అలా వదిలేయడు. దేవుడు ఎంత కఠినమైన నిర్ణయాలు మన జీవితాల కొరకు ఆయన తీసుకుంటాడనంటే, మనం అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు లోకస్తుల్లో ప్రవర్తిస్తే ఒకానొక రోజు ఇలాంటి దుర్మార్గులందరినీ లైన్లో నిలబెడతాడట. అదే రోజు నాకు తెలియదు. ఎవరైతే నిర్లక్ష్య వైఖరితో సంఘంలో క్యారెక్టర్ లేకుండా ఆచార సంబంధమైన వ్యవహారాల్లో పాలు పంచుకుంటారో వారందరినీ దేవుడు పిలుస్తాడట. చాలా కఠినంగా రాయబడిన కీర్తనది. కీర్తన అంతా మనకు అవసరం లేదు, కానీ ఈరోజు మనకు అవసరమైన మాటలను చూద్దాం. ఎందుకు ఈ మాటలు అవసరమో మరలా చెప్తున్నాను. సంఘానికి వస్తున్న మనం వస్తున్నప్పుడు మన క్యారెక్టర్ని సరిదిద్దుకోవాలనే తలంపుతో మనం రాకపోతే, ఏదో ఒక అలవాటు ప్రకారంగా వస్తే, ఎవరో ఏదో అనుకుంటారనే గనుక మనం వచ్చినా, లేదు ఈ వారం దేవునికి ఒక గంట కేటాయించాలని ఆచారమైన పద్ధతిలో ఒకవేళ వాడుకగా మనం వచ్చినా, ఇలాంటి వారందరినీ బైబిల్ అన్నది భక్తిహీనులు. ఈ భక్తిహీనులందరినీ దేవుడు పిలుస్తున్నాడట రమ్మని. ఎలా పిలుస్తున్నాడు? తూర్పు కొన మొదలుకొని పడమర వరకు, ఈ ఆకాశం ఎక్కడి వరకు విస్తరించిందో ఈ భూమండలం మీద, ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఒకానొక రోజు పిలుస్తాడట. పిలిచి మనం సంఘంలో ఎలా వ్యవహరించామో ఈ అన్ని కార్యాలు మన ముందు ఒకసారి పెట్టి లెక్క అడుగుతాడట దేవుడు. అందుకన్నాను, మన దేవుడు అడిగే దేవుడు. మన దేవుడు ప్రేమించేవాడే, కాదనట్లేదు. కానీ అదే దేవునిలో ఉన్నది మరొక లక్షణం, ఆయన శిక్షించేవాడు కూడా.
ఆయన రక్షిస్తాడు. అవసరమైతే మాట వినకపోతే తోలు తీయడానికి కూడా వెనకడ్డాయన. 50వ కీర్తన ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం మొదటి వచనం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఏం జరుగుతుంది, ఏం చెబుతున్నారు ఈ కీర్తనకారుడు అని అంటే, ఆసాపు గారు ఎవరో మీకు తెలుసు. ఆయన కొరకు హిస్టరీ చెప్పడానికి ఇది సమయం కాదు. టూకీగా ఏంటంటే, ఈయన దావీదు గాయకులలో ప్రధాన గాయకులలో ముఖ్యుడైన ఒకరు. ఎవరు? ఈ ఆసాపు గారు. ఈ ఆసాపు గారు రాస్తూ మాట్లాడుతున్నారు, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమనంటే, తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడట. ఇప్పుడు ఒక విషయం, ఇదే మన ఏరియాకి, మన రాజమండ్రికి మన సీఎం గారు వచ్చారనుకోండి. సీఎం గారు వచ్చి అర్జెంటుగా మీటింగ్ పెట్టి, పలానా సంఘంలో ఉన్న డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీలో సంఘానికి వెళ్తున్న వీళ్ళందరినీ ఒకసారి గ్యాదర్ చేయండి అన్నారు అనుకోండి. ఏం చేస్తాం మనం? పరుగున వెళ్తాం. ఎందుకంటే ఆయన సీఎం గారు కాబట్టి. ఆయనే వచ్చి ఆయనంతటా ఆయనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనే స్వయంగా సింహాసనం మీద కూర్చుని ఒక అధికారంలో ఉన్న ఆయన వచ్చి పలానా వ్యక్తులందరినీ రమ్మంటే పరుగున వెళ్తాం, అందరం వెళ్తాం. ఇప్పుడు సీఎం గారు పిలిస్తేనే ఏదో ఒక అత్యవసరమైన విషయాన్ని మాట్లాడడానికి పిలుస్తారు. ఆయన ఖాళీగా ఉండి వస్తారా ఆయన? లేదా మనం ఖాళీగా ఉన్నామని రమ్మంటారా? ఆయన రమ్మన్నంత మాత్రాన్ని మనం వెళ్ళాం. ఎవరో పిలిచారు అనుకోండి, మనం వెళ్తామా? ఇప్పుడు నేను రమ్మంటే మీరు వస్తారా? రారు. ఇప్పుడు శ్రీకాంత్ అని రమ్మంటే వస్తారా? రారు. ఒక ప్రధాన వ్యక్తి, ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని పిలిచారు అనుకోండి, వెంటనే పరుగున వెళ్తారు. అంతెందుకు, మన ఊర్లోనే మన సర్పంచ్ గారు పిలిచారు అనుకోండి, పరిగెట్టుకుని వెళ్తాం ఎందుకు పిలిచారని. కానీ ఇక్కడ పిలిచేది సర్పంచ్ గారు కాదు, ఎమ్మెల్యే గారు కాదు, సీఎం గారు కాదు. దేవుడు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడట. ఆ మీటింగ్లో అందరినీ రమ్మంటున్నాడట. పలానా దేశం, పలానా దేశం, పలానా దేశం, పలానా రాష్ట్రం అని ఏం చెప్పట్లేదు ఆయన. అందరినీ కలిపి ఒకటి అంటున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను భూమి మీద నివసిస్తున్న జీవము కలిగి చలిస్తున్న ఈ మానవులందరినీ దేవుడు పిలుస్తున్నాడట. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడని అంటే ఆయన ఖాళీగా ఉన్నాడని పిలుస్తాడా మనల్ని? తెల్లడైనా దేవుడే మనల్ని రమ్మంటున్నాడంటే ఏదో ఒక అత్యవసరమైన విషయాన్ని మనతో పంచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏదో ఒక సమస్య వచ్చి పడ్డది, ఆ సమస్యకు పరిష్కారం, న్యాయం తీర్చడానికి దేవుడు భూనివాసులందరినీ పిలుస్తున్నాడట. దేనికి పిలుస్తున్నాడు? కిందకు చదువుదాం. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన కండక్ట్ చేసే ఈ మీటింగ్లో ఏం చేస్తాడంటే దేవుడు, ఆయన మౌనంగా ఉండడంట. ఏం చేస్తాడైనా? మాట్లాడతాడట. దేవుడు మాట్లాడడానికి భూనివాసులందరినీ పిలుస్తున్నాడు ఆయన. దేవుడు మనుషులతో సంభాషించడానికి ఒక విషయాన్ని డైరెక్ట్గా ఈ మానవాళితో మాట్లాడడానికి ఆయన పిలుస్తున్నాడట. దేవుడే మాట్లాడుతున్నాడట. ఆయన వెయిట్ చేస్తున్నాడట మనలందరినీ పిలిచి, నువ్వురా మీరందరూ రండి. ఎవరైతే నా జనులని పిలువబడుతున్నారో మీరందరూ ఒకసారి ఈ సభలో ఒకసారి మీ అటెన్షన్ ఉండాలి. మీరందరూ అటెండ్ అవ్వండి, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. సభ అంతా రెడీ అవుద్దట. దేవుడు వస్తాడట. 7వ వచనం, నా జనులారా. 4వ వచనం, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఎంత గంభీరమైన మాటలు అంటే,
నాతో నిబంధన చేసుకున్న వారిని, ఫస్ట్ బైబిల్ మీద మీకు అవగాహన ఉంటే దేవుడు మొదటిగా ఎవరితో మాట్లాడతాడు అని అంటే ఆయనతో నిబంధన చేసుకున్న వారితో మాట్లాడతాడు. దేవుడు ఎవరికి ముందు తీర్పు తీర్చి న్యాయం చేస్తాడనంటే ఆయనతో నిబంధన చేసుకున్న ఆయన ప్రజలతో. మీకు పేతురుపరిత గుర్తుకు రావాలి, కొత్త నిబంధన తీర్పు దేవుని ఇంట ఆరంభమవుద్దట. అంటే ఈ సభలో, ఈ మీటింగ్లో దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంటే ముందు ఎవరైతే ఆయన జనులని చెప్పుకుంటున్నారో, ఇశ్రాయేలీలు కావచ్చు ఆ రోజు, ఎవరైతే ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నారో క్రైస్తవులు కావచ్చు ఈరోజు, ఆయనతో నిబంధన చేసుకున్నవారు. నిబంధన ఎలా జరిగింది? పాత నిబంధనలో ఇశ్రాయేలీలకి నిబంధన జంతు బలి ద్వారా నిబంధన జరిగేది. క్రొత్త నిబంధనలో మనకి యేసు క్రీస్తుని బలి ద్వారా మనకు నిబంధన. ఏది ఏమైనా బలి ద్వారా నిబంధన జరిగిన మనందరినీ దేవుడు పిలుస్తున్నాడట. వారితో మాట్లాడడానికి నా ఎద్దుకు సమకూర్చండి అని ఆకాశాన్ని భూమి పిలుస్తున్నాడట. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడట. ఇక డైరెక్ట్గా ఇక దూతలతో మాట్లాడించడం, ప్రవక్తలతో మాట్లాడించడం, బోధకులు నిలబెట్టడం ఇదేమీ కాదట. దేవుడే డైరెక్ట్గా మనతో మాట్లాడతాడట. 7వ వచనం, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు క్రైస్తవులారా ఆలకించుడి, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. ఏం చెబుతున్నారనంటే ఇక ఆయన మాట్లాడుతుంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీలారా, ఇదిగో నా పిల్లలారా, మీతో నేనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఏమీ అనట్లేదు. ఎందుకనంటే మీ దహన బలి విషయంలో మీరు బాగున్నారు, మీరు మొక్కుబళ్ళు చెల్లించే విధానంలో మీరు బాగున్నారు, మీరు నా సన్నిధికి వచ్చే విషయంలో మీరు బాగున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు. మీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట్లేదు. అంటే బలుల విషయమై గద్దించట్లేదు అని అంటే ఏదో విషయాన్ని బట్టి ఆయన మనల్ని గద్దించడానికి రెడీగా ఉన్నాడు. ఆచార సంబంధమైన వ్యవహారాలని బట్టి ఆయన గద్దించట్లేదట మనల్ని. సన్నిధికి వచ్చే విధానాన్ని బట్టి గద్దించట్లేదు ఆయన. మనం చేసే ప్రార్థనను బట్టి, మొక్కుబలను బట్టి, కానుకలను బట్టి, ప్రసంగాలను బట్టి గద్దించట్లేదు. ఇవన్నీ బాగున్నాయట. కానీ వీటన్నిటిని బట్టి గద్దించిన ఆయన నేను గద్దించట్లేదు దీన్ని బట్టి అంటే వేరే ఏదో కారణాన్ని బట్టి మనల్ని గద్దించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏంటి ఆ కారణం? బలుల విషయం అనగానే బలులే అనుకోకండి. ఆ రోజు బలులు చక్కగా జరిగించేవారట. పాపం చేసేవారు బలులు తీసుకొచ్చేవారు, వేసేవారు. మరలా పాపం చేసేవారు వచ్చేవారు, ధర్మశాస్త్ర ప్రకారం ఆచారాలను చక్కగా నెరవేర్చేవారు. 10వ వంతు చెల్లించేవారు, పాప పరిహార్థ బలేసేవారు, పండగల్ని తూచా తప్పకుండా చేసేవారు, పస్కాని వధించేవారు, దేవుడు అన్నట్టుగా విశ్రాంతి దినాన్ని కూడా పాటించేవారు. అన్నీ బాగున్నాయి. దేవుడు అంటున్నాడు ఆ విషయాన్ని బట్టి నేను మిమ్మల్ని గద్దించట్లేదు. మరి ఏ విషయాన్ని బట్టి గద్దిస్తున్నాడు? ఇప్పుడు పలానా విషయాన్ని బట్టి గద్దించట్లేదంటే ఏదో ఉంది ఆయన మనతో మాట్లాడే అత్యవసరమైన సంభాషణ. మీ బలుల విషయమై నేను గద్దించట్లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్న. మీరు అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. మనకు అర్థం కావాలంటే మీటింగ్లు జరిగిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, మీటింగ్లు అంటే కష్టపడుతున్నారు, సెమినార్లు అంటే వచ్చి కష్టపడుతున్నారు, అన్ని విధాల అందరికీ సహకారులుగా ఉన్నారు, సంఘంలో ఏదైనా అవసరత ఉంటే నేను ముందున్నాను అంటున్నారు. అన్నీ బాగున్నాయి. నీ మొక్కుబళ్ళ విషయం అంతా నిత్యము అవి నా ఎదుట కనబడుచున్నాయి, చాలా బాగున్నాయి, చక్కగా నడుచుకుంటున్నావు కదా. కాబట్టి నేను దాని గురించి నేను ఏం అనట్లేదు. కానీ ఒక విషయాన్ని మాట్లాడడానికి నేను సిద్ధపడి ఉన్నాను. అదేంటంటే ఇప్పుడు 16వ వచనం మనకు అవసరమైన మాటలు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఇప్పటి వరకు 15వ వచనం వరకు ఎవరైతే క్రమం తప్పకుండా ఆచారాలని దేవుడు పాటించమన్న పద్ధతిలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవరైతే నడుచుకున్నారో వారెవ్వరిని ఏమనట్లేదట.
కానీ ఇప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుని పండగలకి దేవుడు పెట్టిన నియమాల్ని పాటిస్తూ విశ్రాంతి దినాల్ని పాటిస్తూ బలులు జరిగిస్తూ మొక్కు బలు చెల్లిస్తున్నారో వీళ్ళందరినీ మరలా మరొక విషయంలో పాయింట్అవుట్ చేస్తున్నాడు దేవుడు. మీరు అన్నీ బాగున్నారు, ఏ విషయంలోనూ కొదవలేదు, అన్ని టైంకి చేస్తున్నారు, కానీ మిమ్మల్ని అందరినీ ఒక విధంగా పిలాలనిపిస్తుంది నాకు. ఏమని? భక్తిహీనులట. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నీతిమంతులను ఆయన ఎప్పుడు ఏమీ అనడు. నీతిగా యథార్థంగా కపటం లేకుండా నడుచుకునే వాడిని దేవుడు ఎప్పుడు గద్దించడు. ఆయన ఎవరిని గద్దించడానికి, ఎవరిని ఆయన మరలా సరి అయిన మార్గంలో పెట్టడానికి సభ పెట్టాడని అంటే భక్తిహీనులతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడడానికి తన జనులైన వారందరినీ పిలుస్తున్నాడట. పిలిచి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఏం మాట్లాడుతున్నారనంటే, మీరు అన్ని విషయాల్లో బాగున్నారు, అన్నీ నేను చెప్పినట్టే పాటిస్తున్నారు, కానీ మీ జీవితంలో ఉన్న ప్రధానమైన లోటు ఏంటంటే మీరు దుర్మార్గులైపోయారు. ఎలా దుర్మార్గులైపోయారు? నా కట్టడలను వివరిస్తున్నావు, నా మీటింగ్లు అనగానే నువ్వు ధనాన్ని ఇస్తున్నావు, నా పని అనగానే కష్టపడుతున్నావు, కానీ నేను అడుగుతున్నాను నిన్ను, అసలు నిన్నెవడు చేయమన్నాడు? నా కట్టడలను వివరించుటకు నిన్నెవడు చెప్పమంటున్నాడు? మరలా చదవండి ఒకసారి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అందరినీ నిలబెట్టి అడుగుతున్నాడట భక్తిహీనులైన వారిని. అంటే ఎవరిని అయినా డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తున్నాడని అంటే ఆచారంగా వేషధారణతో నటనా జీవితాన్ని ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళందరినీ అంటున్నాడు. ఈ భక్తిహీనులనే పదానికి మూలంలో దుర్మార్గులారా అంటాడు ఆయన. కావాలంటే మీరు వాడుక భాషలో చదువు. దుర్మార్గులైన వారందరితో మాట్లాడుతున్నాడట. ఏ విషయంలో దుర్మార్గులు? దేవుని పని చేస్తే దుర్మార్గులు అవుతారా? కారు. దేవుని మాటలు చెప్తే దుర్మార్గులు అవుతారా? అవ్వరు. కానీ అంటున్నాడు దేవుడు, మీరు దుర్మార్గులు, మీరు భక్తిహీనులు. ఎందుకు భక్తిహీనులు ప్రభువా మేము? నువ్వు కట్టడల్ని వివరిస్తావంతే, నువ్వు మీటింగ్లంటే కష్టపడతావంతే, కానీ నీ క్యారెక్టర్లో మాత్రం, నీ నడవడికలో మాత్రం కనీసం మార్పు కూడా లేదు. కాబట్టి నువ్వు దుర్మార్గుడివి. ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలను వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? అంటే నిన్నెవడరా ప్రసంగాలు చేయమన్నది? ఎలాగ అడుగుతున్నాడు దేవుడు, దేవుని మాట. అందుకే మొదట్లోనే చెప్పాను, కొన్ని మాటలు కఠినంగా అనిపించవచ్చు. నిన్నెవరు చెప్పమంటున్నారు నా మాటలు? నేను చెప్పమన్నానా? నిన్నేమన్నా పిలుచుకున్నానా? నీకేమైనా అధికారం ఇచ్చానా? ఒకవేళ పిలిచానే అనుకో, నీ క్యారెక్టర్ లేని నువ్వెందుకు ఈ మాటలు చెబుతున్నావు? నా నిబంధన నీ నోట వచ్చింది. అసలు నిన్నెవడు చదవమన్నాడు బైబిల్? నిన్నెవడు వల్లించమన్నాడు ఈ వచనాల్ని? నీ ఇష్టం వచ్చినట్టు చెబుతున్నావు మంచిదే, కానీ చెప్పిన మాటలకు తగ్గట్టుగా నీలో దిద్దుబాటేది? చెబుతున్నారట, కష్టపడుతున్నారట, ప్రార్థనలు చేస్తున్నారట, మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారట. ఆ రోజు ఇశ్రాయేలీయులు అంటున్నారు డైరెక్ట్గా, మీరు అన్నీ చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, పస్కాని వధిస్తున్నారు, అన్నీ బాగున్నాయి, మీలో మార్పు లేదు. కాబట్టి నేను చెబుతున్నాను, అసలు నిన్నెవడు రమ్మన్నాడు సన్నిధికి? ఆయన అదే అంటాడు కదా. యెషయా గ్రంథం, ఒకసారి యెషయా గ్రంథం అనుకుంటా, మొదటి అధ్యాయమా? యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవరు? పై వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును
నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. మీరు ఏదో పనులు చేశారని మీరు సంఘానికి వచ్చిన తర్వాత కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారంటే మీరు ఇచ్చేది నాకు అవసరం లేదు. చాలామంది ఇదే మోస పద్ధతిలో బ్రతుకుతున్నాం మనం. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, ఏ సంఘానికి చెప్పడానికి వెళ్ళినా ఆ సంఘంలో క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు. అన్నీ కష్టపడతారండి, అన్ని పనుల్లో ముందుంటారు, కానీ జీవితాల్ని మార్చుకుందామన్న ఆలోచన ఉండదు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి వెళ్ళాను. నిన్న స్టేటస్ చూశాను. ఏముంది, ఆ రోజు క్రిస్మస్ మీటింగ్ ఏమో పోస్టర్ పెట్టాడు, ఈ రోజేమో రేపు రిలీజ్ అవుతున్న పోస్టర్ పెట్టాడు. ఏముంది? ఇదే కాదు, చాలామంది స్టేటస్లు మీరు చూడండి, చాలామంది వారి విధానాలు మీరు గమనించండి. పోనీ మన గురించి మనం మాట్లాడుకుందాం. సెమినార్ జరుగుతున్నంతసేపు సెమినార్ పనులు అని తిరుగుతాం. సెమినార్ని పబ్లిసిటీ చేస్తూ తిరుగుతాం, డబ్బులు ఇస్తాం, ప్రార్థనలు చేస్తాం, కష్టపడతాం. సెమినార్ అవగానే స్టేటస్ మారుద్ది, స్టోరీలు మారుతాయి, చాటింగ్లు మారుతాయి, మాట విధానం మారుద్ది, బ్రతుకు విధానం మారుద్ది, అన్నీ మారిపోయాయి. దేవుడు అంటున్నాడు ఇలాంటి వారందరినీ, ఒకవేళ లిస్టులో మనల్ని ఉంటే మనల్నే దేవుడు అంటున్నాడు, నిన్నెవడు పబ్లిసిటీ చేసుకుంటూ తిరగమన్నాడు సెమినార్కి? నీకు ఎవడ చెప్పాడు ఈ పని చేయమని? నేను చేయమన్నానా? దేవుడే అడుగుతున్నాడు డైరెక్ట్గా. నీలో మార్పు లేనప్పుడు పని ఉన్నంతసేపు ఒకలా ఉండి పని అయిపోయిన తర్వాత మరలా ఇంకోలా ఉంటే నిన్నెవరు చేయమంటున్నారు? అసలు నాకొద్దు. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తున్నావా? నాకొద్దు. నువ్వు కోట్లు దేవుని కొరకు ఖర్చు పెడతావా? నాకొద్దు. నీలో క్యారెక్టర్ మారకపోతే నువ్వేం చేసినా నాకొద్దు. ఒకానొక రోజు నిన్ను పిలుస్తాను, నిన్ను గద్దిస్తాను, నేను అడుగుతాను. దేవుడు అడిగేవాడైనా, ఆయన ప్రేమించి చూస్తూ ఊరుకుని సర్లేని వదిలేసేవాడు కాదైనా. ప్రతీదీ అడుగుతాడు, ప్రతీదీ అడుగుతాడు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని ఆయన భూతద్దంలో చూపెట్టి మరీ అడుగుతాడు, దీని విషయం ఏంటని. చాలామంది అదే ముందు రోజు మీటింగ్ పోస్టులు పెడతారు, తర్వాత రోజు ఏమో సినిమాల కోసం పెడతారు. సంఘానికి వస్తున్న ప్రధానంగా వాడబడుతున్న వ్యక్తుల్లో కూడా ఇవి కనబడతాయి. ఈ మాట అనొచ్చలేదు, దైవ సేవకుల భార్యలు కూడా సినిమా సాంగ్స్ స్టేటస్ పెడతారు తెలుసు. దేవుడు చూడనుకుంటున్నారా? దేవుడు అడుగుతాడట. నువ్వు దేవుని సేవకురాలు కావచ్చు, సేవకుని యొక్క భార్య కావచ్చు, కానీ నువ్వు భార్య అయినంత మాత్రాన, లేదా కొడుకు అయినంత మాత్రాన, కూతురు అయినంత మాత్రాన దేవుడు చూడకుండా వదిలేస్తాడా? చూస్తాడు ఆయన. నువ్వేం పెడుతున్నావో, నువ్వేం చూస్తున్నావో, ఏం చాటింగ్ చేస్తున్నావో అన్నీ చూస్తాడు, అన్నీ అడుగుతాడు. ఒకరోజు అయినా స్టేషన్లో పెడతారండి, బర్త్డేలకు పెడతారు. పెట్టు, మంచిగా పెట్టు, దేవుని కొరకు పెట్టు. ఒక పెద్ద ఆయన అన్నాడండి, క్రిస్టియన్స్ సోషల్ మీడియాను ఉపయోగిస్తే సోషల్ మీడియా క్రిస్టియానిటీతో నిండిపోవాలట. క్రిస్టియన్స్ ఎలాగూ సోషల్ మీడియాను ఉపయోగిస్తారు కాబట్టి ఈ సోషల్ మీడియా అంతా క్రైస్తవ్యంతో నిండిపోవాలట. అంటే నువ్వు షేర్ చేసే ప్రతి పోస్టు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. నువ్వు పెట్టే ప్రతి స్టేటస్ దేవునికి నచ్చేలా ఉండాలి. నిన్ను నువ్వు కనపరుచుకోవడం, ఎవరినో ప్రమోట్ చేయడం, లేదంటే ఏవేవో చెత్తంతా తీసుకొచ్చి నిన్ను బట్టి 10 మందిని చూపిస్తున్నావు అనుకో, దేవుడు అడుగుతాడైనా. అదే ఈ అధ్యాయం, దేవుడు అడుగుతాడు. ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. మనం అనుకుంటాం దేవుడు చూస్తాడండి, దేవుడు పట్టించుకుంటాడా, దేవుడు అడుగుతాడా అనుకుంటాం. దేవుడు దాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఏమనంటే, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చిన చదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎందుకు మనం ఇలాంటి కార్యాల్లో ఉంటున్నామనంటే, పట్టనట్టుగా కొంతకాలం అటు కొంతకాలం ఇటు ఎందుకు ఇలా బ్రతుకుతున్నామంటే, మనం అనుకుంటామట 21వ వచనం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌని అయి ఉన్నానని
ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి గద్దించి. మనం ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిలో వెళ్ళిపోతున్నామంటే మనం అనుకుంటున్నామట, దేవుడే చెప్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పటివరకు మనం కష్టపడ్డాం కాబట్టి కొంతసేపు ఎంజాయ్ చేస్తే ఏమనలేదు దేవుడు అని అనుకుంటున్నావట. ఇప్పటి వరకు దేవునికి ఇంత కానుకిచ్చాం కాబట్టి ఈ టైంలో మనం ఎంజాయ్ చేస్తే ఏం కాదులే. ఇలాంటి బోధలు కూడా జరిగేవండి ఒకప్పుడు. దేవుని పని చేస్తున్నట, పాపం చేసిన దేవుడు పెద్ద పట్టించుకోడట. ఎక్కడుంది బైబిల్లో? మీరు విన్నారో లేదో? దేవుని పని విరామం లేకుండా కష్టపడుతూ తిరిగి 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 దేవుని పనిలో అలసిపోయిన మనం సేద తీరుతున్నప్పుడు మనం ఏ పాపం చేసినా దేవుడు అర్థం చేసుకుంటాడట. ఇంకే పాపం నేను వివరించి చెప్పలేను. ఇక మన మనసులను ఉల్లసింపజేసుకోవడానికి మనం ఏం చేసినా అర్థం చేసుకుంటాడట. తాగేసినా అర్థం చేసుకుంటాడని తాగేస్తున్నారు. వ్యభిచారం చేసినా దేవుడు అర్థం చేసుకుంటాలే, సేద తీరుతున్నాడు బిడ్డ అనుకుని వ్యభిచారాల్లో కూడా చేతులు పెట్టిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు అర్థం చేసుకుంటాడు, అడుగుతాడు, ఆయన గద్దిస్తాడు ముఖం మీద పెట్టి. నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు అంటే దేవుడు కూడా నీలాంటోడు అనుకో. నీలాంటోడు కాదైనా, మన దేవుడు మనలాంటి వాడు కాదైనా. ఆయన అడిగే దేవుడు, ఆయన ప్రేమించేవాడు అన్నది ఎంత వాస్తవమో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే ఒకానొక రోజు ఆయన కత్తేసుకుని మీదకి వచ్చేస్తాడన్నది అంతే వాస్తవం. మనం అనుకుంటున్నామట ఇట్టి పనులు చేసిన దేవుడు మౌనంగా ఉన్నాడట. చేయి, ఎంతకాలం చేస్తావో చేయి. దేవుడు దీర్ఘశాంతం కలిగి సర్లే అని మారతావని వదిలేస్తే మనం అనుకుంటున్నామట సైలెంట్గా ఉన్నాడు కదా దేవుడు. అంటే మనం చేసింది దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నామట. దేవుడు మనల్ని క్షమాభిక్షతో వదిలేస్తుంటే ప్రేమతో ఆయన మనకి కొంత కాలాన్ని ఇస్తే మనం అనుకుంటున్నామట ఏమని? దేవుడు నన్ను అర్థం చేసుకుంటున్నాడు అనుకుంటున్నామట. అర్థం చేసుకుంటాడు. దేవుడు ఇచ్చేది నిన్ను అర్థం చేసుకునే మార్చుకుంటావని. అర్థం చేసుకున్నాడు అనుకుని ఇంకా ముందుకెళ్తానంటే దేవుడు ఒకరోజు లెక్కంతా తేలుస్తాడట. ఇంకేం చెప్తున్నాడు ఇప్పుడు పైనుంచి చదువుదాం. నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు. అంటే ఎలా ఉన్నారో మీరు చూడండి. ఆసాబు గారు రాస్తున్న ఆ కాలంలోనే ఇశ్రాయేలీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందనంటే అన్నీ చేస్తున్నారంటండి. దొంగోడు వస్తే దొంగోడితో కలిసి దొంగతనానికి వెళ్ళిపోతున్నారట. ఇటు దేవుని పనిలోనూ ఉన్నారు, దేవుణ్ణి ఆనందింపజేస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. దొంగోడు కనబడగా నేనట ఏం చేస్తున్నారట? వానితో ఏకీభవిస్తున్నాడట. నేను కూడా వస్తాను రా. ఇంకేం చేస్తున్నారట? వ్యభిచారులతో నీవు సాంగత్యం. ఈ మాట మరీ దారుణం. వాడుక భాషలో చదవండి ఒకసారి, ఒకవేళ మీ దగ్గర ఉంటే ఏమని ఉంటుంది తెలుసా? వ్యభిచారులకి మన అడ్రస్ తెలుసట, మన పేరు. ఎంతకన్నా వివరించలేను నేను. ఇక వ్యభిచారులకు మన పేరు తెలుసట, మన అడ్రస్ తెలుసట. ఎవరు తెలుసు? దేవుని పిల్లలు వ్యభిచారులకి పేర్లు తెలుసట. దొంగలకు నువ్వు ఎక్కడుంటావో తెలుసట. ఏ టైంలో నువ్వేం చేస్తావో తెలుసట. అంటే నీ సహవాస వైఖరి దొంగలతో ఉంది, వ్యభిచారులతో ఉంది. ఇంకా కీడు చేయవలెనని నోరు తెరిస్తే చాలు ఎదుటోని ఎలా ముంచేలా అని మాట్లాడతావు. మాట బయటకు వస్తే చాలు ఎదుటోని ఎలా తొక్కేలా, ఎలా పాడు చేయాలా అసూయతో నిండిపోతుందట ఈ నోరు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక ఎప్పుడు కపటాన్నే కల్పిస్తుంది. అబద్ధాలు 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 అబద్ధాలు. కపటమైన నాలుకతో నిండిపోయి మన వైఖరి ఉందట. ఎవరిది ఇదంతా? మర్చిపోద్దు, ఎవరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు? దేవుణ్ణి ఎరిగిన పిల్లలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నిటిలో ముందున్న వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కీడు చేయాలని నోరు తెరుస్తున్నాడట. నాలుక కపటాన్ని కల్పించుచున్నదట. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నాడట. సహోదరుల మీదే కొండెములు.
ఆడాలటోడు ఈడేలాటోడు, ఆడితో జాగ్రత్త ఈడితో జాగ్రత్త, నీ పక్కనుండే నేను మోసం చేస్తారు. ఇలాంటి కొండే గాండ్రులు ఈరోజు మన మధ్య కూడా ఉన్నారు. ఒక మంచి సహవాసంలో నిప్పుల్ని కుప్పగా పోయడానికి ఈరోజు నెత్తి మీద ఎట్టుకుని తిరుగుతున్నారు ఈ కొండే గాండ్రులు అందరూ. లేరా చక్కగా దేవుల్లో నడుచుకుంటున్న ఇద్దరు సహోదరుల్ని అలా నడవనిస్తారండి? నడవనివ్వరు. ఆలోచిస్తాడట కూర్చుని, ఎల్లకెత్తలా పడుకుని ఆలోచిస్తాడట వాళ్ళిద్దరిని ఎలా కొట్టేయాలి, వాళ్ళిద్దరి మధ్య సహవాసం ఎలా దూరం చేయాలి. కొండెగాండ్రు నోరు తెరిస్తే అబద్ధం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అవసరమైతే నిన్ను నువ్వు మంచోడు అనుకోవడానికి తల్లి సహోదరుడి మీద, నీ అన్న మీద కానీ నీ తమ్ముడి మీద కానీ నువ్వు మంచోడని చెప్పుకోవడానికి అన్ని అదనం చేసేస్తాడట. ఎవరు వీరంతా? దేవుని సంఘానికి వచ్చి క్రమశిక్షణ లేని కపట భక్తులు, దుర్మార్గులు, భక్తిహీనులు. దేవునికి మనిచ్చే కానుక అవసరం లేదు ఆయనకి, నీ బ్రతుకు తిరంగా లేకపోతే. దేవునికి నువ్వు ఇచ్చే బలులు అవసరం లేదు, నీ ఆలోచనలు సరిగా లేకపోతే, నీ నడవడిక సరిగా లేకపోతే, నీ పాటలు అవసరం లేదు, నా ప్రసంగం దేవునికి అవసరం లేదు. మరి సరిగా ఉండాలంటే ఉండవు. కానీ దిద్దుబాటు మనకు అసహ్యమైంది అనుకోండి, అప్పుడు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు 17వ వచనం, ఇవన్నీ మనం ఎందుకు త్రోసిపుచ్చేస్తున్నామని అంటే, ఎందుకు దేవుడు మనల్ని ఇంత కఠినంగా మన మీదకి ఆయన శత్రువుగా, క్షమించండి, ఆయన విరోధిగా ఎందుకు నిలబడుతున్నాడని అంటే, దిద్దుబాటుని అసహ్యం అనుకుంటున్నాం మనం. తప్పులు జరిగితే పడతాం, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉంటాం. కానీ దిద్దుబాటు కొరకు సంఘానికి రాకపోతే దేవుడు అంటున్నాడు, నీతో నాకు పని లేదేక. దిద్దుబాటు అసహ్యమైన వాళ్ళందరూ ఎలా అయిపోతారంటే కొండెగాండ్రు అయిపోతారు, దొంగలు అయిపోతారు, వ్యభిచారులు అయిపోతారు, కీడు చేసే వాళ్ళు అయిపోతారు, కూర్చుని సహోదరుల మీద నేరాలు మోపేవారు అయిపోతారట. ఎవరు? దిద్దుబాటు అసహ్యం అనుకునేవారు. సంఘానికి వచ్చేవారు అందరు నీతిమంతులు ఉండరు. కానీ సంఘానికి ఎందుకు రావాలి? నీతిగా బ్రతకడానికి, జీవితాల్ని దిద్దుబాటు చేసుకోవడానికి. సంఘానికి వచ్చే వాళ్ళందరూ యథార్థవంతులు కాదు, కానీ సంఘానికి దేనికి రావాలి? యథార్థతలో కొనసాగడానికి రావాలి. కానీ అలా రారట. అదే బలహీనతతో వస్తారు, ఆ బలహీనతను ఇంకా బలపరుస్తారు. ఆ బలపరిచిన దానిని సంఘంలో సహోదరుల మీద నిందలు మోపుతారు, కొండెగాండ్రు అవుతారు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తారు, దొంగలతో సాంగత్యం చేస్తారట. ఇలాంటి వాళ్ళందరూ అంటారు, నువ్వెందుకు నాకు నచ్చట్లేదని అంటే, ఈ కార్యాలన్నీ చేస్తున్నందుకు కాదు, అది సెకండరీ. నువ్వెందుకు నీ మీదకి నేను ఎంత కఠినంగా మాట్లాడుతున్నానంటే, ముందు నీకు నచ్చనిది దిద్దుబాటు నీకు నచ్చట్లేదు. సరి చేసుకుందామనే మనసు నీకు లేదు, ముందు మార్చుకుందామనే తలంపే నీకు రావట్లేదు. ఈ పనులు చేస్తే దేవునికి నచ్చేస్తామనుకుని బ్రతికేస్తున్నావు. నీలో దిద్దుబాటు లేదు కాబట్టి నీకు అసహ్యం అయిపోయింది కది. మారదామన్న తలంపే నీకు రావట్లేదు కాబట్టి నేను అడుగుతున్నాను, నువ్వు అసలు నాకు ఇష్టం లేదు. ఒకానొక రోజు నిన్ను అడుగుతాను, నీకు దిద్దుబాటు అసహ్యమైంది కాబట్టి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనక్కి తోసేస్తున్నాడట. దైవజనుల చేత మాట్లాడుతున్నప్పుడు జీవితాన్ని సరి చేసుకొని పలుమార్లు మన క్యారెక్టర్ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, మన క్యారెక్టర్ ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి సరి చేసుకుంటామని. సరి చేసుకోకుండా వెనక్కి దోసేస్తున్నాం అనుకోండి, దిద్దుబాటు మనకు కూడా అసహ్యం అయిపోయింది అనుకోండి, దేవుడు అంటాడు 21వ వచనం, ఇట్టి పనులు నువ్వు చేసినా నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడని అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి గద్దించెదను. దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనుడి. జాగ్రత్త, దేవుడు అడుగుతాడట. దిద్దుబాటు నీకు అసహ్యమైంది అనుకోండి, వాక్యం నిన్ను గుచ్చుతున్నప్పుడు కూడా మార్చుకోవాలనే తలంపు కూడా నీకు పుట్టట్లేదు అనుకోండి, నువ్వేం చేసినా దేవునికి నచ్చవు. డైరెక్ట్గానే చెప్తున్నా, దేవునికి నచ్చము. నువ్వెన్ని చేయి, సాయశక్తిలో నువ్వు కష్టపడు, చెమటోర్చు, సమయాన్ని అంతా దేవునికి ఇచ్చేయి, తిండి తిప్పలు లేకుండా దేవుని వెనకాల పరిగెట్టు. కానీ నీ బ్రతుకును దిద్దుకుందామనే ఆలోచన నీకు లేకపోతే డైరెక్ట్గానే దేవుడు అంటాడు, నిన్నెవడు రమ్మన్నాడు, నిన్నెవడు నా కోసం చెప్పమన్నాడు, నిన్నెవడు బైబిల్ చదవమన్నాడు.
నీకు దిద్దుబాటు ఇష్టం అనుకో చెప్పు, నీకు దిద్దుబాటు ఇష్టం అనుకో సంఘానికి రా. నేను మారదామనుకుని ఇంకా పరిపూర్ణ కావాలని పరిపూర్ణమైన మార్గంలో నడవాలని ఇష్టపడితే నువ్వు దేవుని కానుకి, నువ్వు పాట పాడు, ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు. ఇదేమీ లేకుండా నేను ఆచారంగానే చేస్తానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వద్దురా, నీతో నాకు పని లేదు, నీ బలులు నాకెందుకు ఇస్తావు. ఆ అధ్యాయంలో మాట్లాడతాడు ఏమన్నా తెలుసా, అసలు ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ ఎవరే? నాయి. పక్షులు ఎవరే? నాయి. సంపద ఎవరిది? నాది. ఇంకా నువ్వేమిస్తున్నావు నాకు? ఏదో ఇచ్చేసి నేను ఇచ్చేసాను అనుకుంటున్నావు కదా, అసలు ఈ సంపద అంతా ఎవరిది? నాది. నాకే ఇచ్చాను అనుకుంటున్నావు. నువ్వు ఇవ్వాల్సింది బలులు కాదు, నువ్వు ఇవ్వాల్సింది నీ ధనం కాదు. అవి ఇవ్వాలి అన్న నీకు మనసు వస్తుందనంటే ముందు నీ జీవితాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడు. నీ జీవితాన్ని దిద్దుకో, రోజు రోజుకి మెరుగుపెట్టడానికి, రోజు రోజుకి చెక్కు, రోజు రోజుకి బలహీనతలను జయించడానికి నువ్వు పోరాడు. దిద్దుబాటు అసహ్యం అవ్వకూడదు. మనకి తప్పులు చేస్తాం, పొరపాట్లు మాట్లాడతాం, ఏవో చిన్న చిన్న విషయాల్లో మనం దేవునికి దూరం అవుతాం. దానిని బట్టి మనం అలా అలవాటు ప్రకారంగా వచ్చాము వెళ్ళామన్నట్టు ప్రతి వారం ప్రభు బలలో చేసుకుని వెళ్ళిపోయామనుకోండి, నువ్వు ఆచారంగా దాన్ని ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీకు దిద్దుబాటు ఇష్టం లేదు, నీలో పశ్చాత్తాపం లేదు, నీలో విరిగిన మనసు నాకు కనబడట్లేదు. బలులే కనబడుతున్నాయి, విరిగి నలిగిన మనసు నాకు కనబడట్లేదు. వద్దు, దిద్దుకుంటున్నాడు ఆయన. దిద్దుకుందాం. ఇప్పటికైనా మనమైనా ఎవరైనా ఈ మీటింగ్లో కష్టపడుతున్న వారైనా, మన వారి కోసం కాదు నేను మాట్లాడుతున్నాను. మొదట్లోనే చెప్పాను, ఏ సంఘానికి వెళ్తున్నా సంఘాల్లో ఉండే లోపాలు, మనం ఎంత చేసామని దేవుడు చూడడు, ఎంత దిద్దుకుంటున్నామని దేవుడు చూస్తాడు. మనం ఎంత ఇచ్చామన్నది దేవుడు చూడాలి అని అంటే మనం ఎంత సరి చేసుకుంటున్నామో దేవుడు చూడాలి ముందు. కాబట్టి సరి చేసుకుందాం, జీవితాంతం సరి చేసుకుందాం. దేవుణ్ణి మనకు శత్రువుని చేసుకోవద్దు. దేవుడు మనల్ని చెయ్యి పెట్టి మనల్ని గద్దించేలా మనం ఉండొద్దు. ఆ గద్దింపుకు ముందే దిద్దుకుంటున్నా, ప్రభువా సరి చేసుకుంటున్నా, ఇది బాగోలేదు, నేను పనే అనుకున్నాను, ఎప్పటి వరకు పని కాదు, బ్రతుకు నీకు నచ్చుద్దని నాకు అర్థమైంది, సరి చేసుకుంటా. నీకు ఆచారంగా బ్రతికేస్తే చాలని అనుకున్నాను, నాకు అర్థమవుతుంది, సరి చేసుకుంటా. నాలో నీకు కావాల్సింది ముందు బ్రతుకు, ముందు నడవడిక, ముందు ప్రవర్తన. ఇది ఉంటే నేను ఇచ్చినవన్నీ నీకు నచ్చుతాయి. నేను దిద్దుకుంటూ నీ కొరకు మాట్లాడితే నీకు నచ్చుద్ది. నన్ను నేను సరి చేసుకుంటూ నీకు పాట పాడితే నీకు నచ్చుద్ది. నన్ను నేను సక్రమమైన మార్గంలో నిలబెట్టుకుంటూ నేను ఆరాధిస్తే నీకు నచ్చుద్ది, నీ కానుకిస్తే నీకు నచ్చుద్ది. ఇది లేకుండా ఇవన్నీ చేసినా వృధా ప్రయాస అవుద్ది. ఇది ఉండి ఇవన్నీ చేశారనుకోండి, దేవుని లెక్కల్లో జమ చేయబడతాం మనం అంతా. మిగిలిన మాటలు వచ్చే వారం విందాం. అప్పటి వరకు మన జీవితాల్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. తల్ల వంచండి, ప్రార్థించేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, తండ్రి, దిద్దుబాటు మాకు అసహ్యమైనప్పుడు, మా బ్రతుకులో మార్పును తెచ్చే మాటలు మాకు వినబడుతున్నా వాటిని మేము వెనక్కి నట్టేస్తాం. అలాంటి జీవితాలు మాకు వద్దు ప్రభువా. మేమేం చేసినా మీకు నచ్చాలంటే ముందు మా జీవితాలని సరి చేసుకోవాలి. మీ సభలో మేము ధైర్యంగా నిలబడాలి అని అంటే మా కానుకలు మమ్మల్ని నిలబెట్టవు, మా ప్రసంగాలు మమ్మల్ని నిలబెట్టవు, మా బ్రతుకు విధానమే ముందు నిర్దోషులుగా నిలబెడుతుందని మాకు తెలుసు తండ్రి. సరి చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీరు ఎవరిని విడిచిపెట్టరని, అందరిని చూస్తున్నారని తండ్రి మాకు అర్థమవుతున్నప్పుడు నా బ్రతుకు విధానాన్ని కూడా మార్చుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడే తండ్రి, మమ్మల్ని ఇంకనో బలపరిచి మీలో స్థిరమైన పునాది కలిగిన వారే నిలబడటకు సహాయాన్ని అనుగ్రహించే మాటలు మీ కుమారుల ద్వారా మాట్లాడతారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.